హైవ్యూర్స్ తమన్నాకు సంబంధించిన గతంలో ఒక వీడియో ఇచ్చాను. దాన్ని కంటిన్యూషన్ లాగా అనుకోవచ్చు. లేదన్నప్పుడు తమంత పర్సన్ కెరీర్లు ఎదగటం కోసం, డబ్బు సంపాదించడం కోసం దేనైనా భరించిద్ది లేదా దేనైనా ఒప్పుకునిద్ది అంటే ఇదేనేమో అనిపించింది. మరలా చెప్తున్నా, దీనివల్ల ఉపయోగం అసలు ఏం లేదు ఈ వీడియో వల్ల. బట్ ఎదగాలన్న కసి ఉన్నప్పుడు ఎఫర్ట్స్ ఎలా ఉంటాయో ఇది ఒక ఎగ్జాంపుల్. మన ఆవారా సినిమా ఉంది కదా, కార్తీ అండ్ తమన్నా సినిమా సూపర్ హిట్. ఆ సినిమా షూటింగ్ మ్యాక్సిమం రోడ్ల మీద హైవేల మీద నడుస్తూ ఉంటుంది. షూటింగ్ మొత్తం అలాగే జస్ట్ జర్నీయే కదా, బెంగళూరు నుంచి ముంబై, అంత రిటర్న్. ఈ మూమెంట్లో ఫస్ట్ చెప్పింది నయనతార కంటే స్టోరీ అంతా. దెన్ నయనతార అడిగింది ఏంటంటే షూటింగ్ లొకేషన్ ఎక్కడ ఏంటి, జస్ట్ మనం ఆన్ ద వేలోనే షూట్ చేసుకుంటా వెళ్తాము అన్నారు. దెన్ నాకు నీరుపోయినటువంటి హోటల్లో రూమ్ కావాలా, క్యారవాన్ కావాలా, లైక్ ఇవన్నీ ఆమెకు చెప్పిన కండిషన్స్కి నిర్మాత ఫ్యూజులు ఎగిరిపోయినాయంట. సినిమా బడ్జెట్ కన్నా మీకు ఇచ్చేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో మేడం ఏమొద్దు, షూటింగ్ మహా అయితే కాసేపే కదా, ఆ తర్వాత ఎటు మన క్యారవాన్లోనో నీరుపోయినటువంటి హోటల్లోనే స్టే చేస్తాము. అంటే షూటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడికైతే మనం వెళ్తామో అక్కడ స్టే చేస్తాం. ఈ మధ్యలో మీరు అక్కడ ఉండి ఈడకు వచ్చి అంటే ఇన్ ద సెన్స్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా, ఈ మధ్యలో చిన్న చిన్న అవసరాలు ఉన్నా, నయనతార చెప్పింది ఏంటంటే ఓ రకం నేను ఎక్కడ వెనక తగ్గను అన్న వేళ ఆమె అడగాల్సిన మొత్తం అడిగింది. కష్టం ఎంత అవుతారు అన్నారట. అప్పుడు తమన్నాకు స్టోరీ చెప్తే హ్యాపీగా చేస్తానన్నట. అలానే తమన్నా వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి క్యారవన్లు ఇవేమీ లేని మూమెంట్లో ఎన్టీ రామారావు, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళ సహాయంలో కూడా జయప్రద కానీ, జయసుధ కానీ, శ్రీదేవి కానీ చాలా వరకు పాపం అవుట్డోర్ షూటింగ్ లొకేషన్స్లో కూడా చుట్టూత చీరలు పట్టుకోవటమో సంథింగ్ పట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ లోపల వీళ్ళు డ్రెస్ మార్చుకునేవాళ్ళు. ఆల్మోస్ట్ మన తమన్నా కూడా ఈ సినిమా సంస్థ అలాగే మార్చుకుందంట. ఇక డెడికేషన్ ఏంటంటే కెరీర్లో ఎదగాలి, మంచి రోల్. నిజంగానే ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది ఆమెకి. అండ్ ఆ తర్వాత మల్టిపుల్ ఆఫర్స్ వచ్చినాయి. సో డబ్బు సంపాదించేసుకుంది. సో ఎదగాలనుకున్నప్పుడు ఓ రకం తమన్నాలా ఉండవచ్చు. ఎదిగిన తర్వాత మాత్రం తమన్నాలా ఉండకూడదు. ఎదిగిన తర్వాత కూడా ఆమె ఏం చేసింది, దిక్కుమల్ని యాడ్స్ చేసింది, అవి చేయకూడదు. దానికోసమే ఈ వీడియో.